ఓం శ్రీ మాత్రే నమః. రేపు సోమవారం మరియు మాస శివరాత్రి కూడా కలిసొచ్చిన సందర్భంగా ఎంతో పవిత్రమైన రోజుగా మన హిందువులు భావించవచ్చు. ఆ రోజు చేయవలసిన పరిహారాలు ఏమిటి, ఆ రోజు ఏ పరిహారాలు చేసుకోవటం వల్ల మన జాతకం పూర్తిగా మారిపోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రేపు సోమవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు, పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందులోనూ రేపు మాస శివరాత్రి కూడా మనకి వస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన రోజుగా భావించవచ్చు. మన శాస్త్రాలు కూడా అలాగే చెప్పాయి. ఈరోజు మీరు దీపంలో, అంటే శివుని ముందు మీరు వెలిగించే దీపంలో ఆవు నెయ్యితో గనక వెలిగించినట్లయితే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కష్టాలన్నీ తీరి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కాబట్టి మీరు చేసే దీపారాధన అంత ముఖ్యమైనది. ప్రతి నెల కూడా కృష్ణపక్ష చతుర్థి రోజున మనకి మాస శివరాత్రి అని మనం జరుపుకుంటాము. అది సోమవారం కలిసి రావటం మనకి అదృష్టం. శివారాధనకు ఎంతో గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. భక్తులందరికీ కూడా చక్కగా శివుని దర్శించుకోవటానికి, శివాలయానికి వెళ్ళటానికి, పూజలు చేసుకోవటానికి, అలాగే సోమవారం ఏమిటంటే మామూలుగా కూడా చాలా మంచిది. శివభక్తులు మామూలుగానే సోమవారం చేసుకుంటారు. అదే కాకుండా ఇలా మాస శివరాత్రి వస్తే ఉపవాసాలతో, దీప నైవేద్యాలతో ప్రత్యేకమైన పూజలు జరుపుకుంటారు. ఇలాంటి అద్భుతమైన రోజును మాస శివరాత్రి అని జరుపుకోవటం చాలా విశేషమైంది. ఆ రోజు జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. శివారాధనకు, అలాగే శివుణ్ణి దర్శించుకోవటానికి భక్తులకు ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు. మాస శివరాత్రి అనేది మహాశివరాత్రికి ముందు వచ్చే శివరాత్రిగా పరిగణించబడుతుంది. ఈరోజు చక్కగా శివలింగాన్ని అభిషేకించుకోవటం, అలాగే శివునికి బిల్వపత్రాలను సమర్పించటం, పూజ చేయటం చాలా మంచిది. శివునికి మారేడు దళాలను, అంటే బిల్వపత్రాలను సమర్పించటం వలన మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆ బిల్వపత్రాలకు 3 పత్రాలు తప్పనిసరిగా ఉండేటట్లుగా చూసుకోండి. శివునికి ఎలాగైతే త్రినేత్రుడో అలాగే ఆ 3 పత్రాలు ఉండటం కూడా బిల్వదళం యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా ఈ ఆకును శివునికి ప్రీతికరంగా భావిస్తాం కాబట్టి తప్పనిసరిగా శివలింగానికి బిల్వపత్రాలతో పూజ చేస్తే చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. శివమంత్రాన్ని జపించటం ఇలాంటివన్నీ కూడా ఈరోజు చేస్తే చాలా మంచిది. చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అసలు దీపంలో ఏం చేయాలి, ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము. మీరు వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సోమవారం రోజున మనకు మాస శివరాత్రి అనేది వస్తుంది కాబట్టి ఈ రోజున చక్కగా మనకి శివరాత్రితో కలిసిన రోజుగా భావించి ఈరోజు నియమనిష్టలతో కనుక పూజించినట్లయితే ఆ శివుని అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉంటుంది. అంతేకాకుండా శివునికి అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి అభిషేకం చేయించుకుంటే కూడా చాలా మంచిది. మీరు ఇంట్లో శివుని ఫోటో ముందు చక్కగా దీపం వెలిగించినప్పుడు ఇది వేసి కూడా వెలిగించండి. అది ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని గుమ్మం బయట చక్కగా నీటితో కడిగి ముగ్గులు వేసుకొని గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి లోపల రాళ్ల ఉప్పు వేసి నీళ్ళల్లో రాళ్ల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోయి పాజిటివ్ వైబ్స్ అనేది ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తలస్నానాన్ని చేస్తే చాలా మంచిది. మగవారైతే తప్పనిసరిగా తలస్నానం చేయాలి. సోమవారం రోజున ఏమీ తినకుండా తలస్నానం చేయడం అనేది చాలా మంచిది. అంటే మీరు అల్పాహారంగా ఏదైనా టిఫిన్ లాంటిది, కాఫీ లాంటిది కూడా తీసుకోకుండా కనుక తలస్నానం చేసినట్లయితే చాలా మంచిది. ఇవి తిని తలస్నానం అనేది అస్సలు చేయకూడదు సోమవారం రోజున. అలా చేస్తే కోటి దీపాలు మనం ఆరిపోయే పని చేసినంత పాపం కలుగుతుంది. కాబట్టి ఇది మన హిందూ శాస్త్రాల్లోనే చెప్పడం జరిగింది. కాబట్టి తలస్నానం చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఏమీ తినకుండా చేయటం మంచిది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే సోమవారం నాడు తలస్నానం ఏమీ తినకుండా చేస్తే చాలా మంచిది. అలాగే
చక్కగా ఉతికిన బట్టలు వేసుకుని నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు. ఈరోజు పగలంతా మీకు శక్తి కనుక ఉన్నట్లయితే ఉపవాసం చేసినట్లయితే చాలా మంచిది. పగలు ఉపవాసం చేసిన తర్వాత మీరు రాత్రి కావాలంటే అల్పాహారం లేదా భోజనం కూడా చేయవచ్చు. మాంసాహారం, ఉల్లి వెల్లుల్లి వంటివి తినకుండా ఉంటే చాలా మంచిది. అంతేకాకుండా ఈరోజు జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించుకోవటం లాంటి పనులు అస్సలు చేయకూడదు. అంతేకాకుండా వేరే వాళ్ళతో తగువులు పడటం లాంటి విషయాలు కూడా చేయకూడదు. అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటానికి అవకాశం ఉంటుంది. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మనకి తగ్గుతుంది. కాబట్టి చాలా వరకు కూడా ఎవరి జోలికి వెళ్లకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా ఎక్కువగా మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఈరోజు పూజ చేసేటప్పటికి మనం శివునికి ఇంట్లో అర్చన చేసిన తర్వాత తప్పకుండా శివాలయానికి కూడా వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకున్నట్లయితే చాలా మంచిది. శివునికి గంగాజలంతో కానీ లేదంటే పంచామృతాలతో కానీ దేనితో మీకు వీలు దేనితో ఉంటే అవి అందుబాటులో ఉన్నట్లయితే వాటితో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఒక చెంబుడు నీటితోనైనా సరే సంతృప్తుడు అయ్యే శివుడు మీరు ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా సంపూర్ణ భక్తితో చేస్తే ఆ శివుడు సంపూర్ణ అనుగ్రహాన్ని మీ మీద కురిపిస్తాడు. కాబట్టి అభిషేకం చేసి చక్కగా మారేడు దళం పెట్టి మారేడు దళం మీద దీపం వెలిగిస్తే కనుక చాలా మంచిది. ఈరోజు ఇలా నూనెలో ఏదైనా వేసినప్పుడు కొంచెం ఆ నూనెలో ఒక బొట్టు ఆవు నెయ్యి కూడా వేసి వెలిగించండి. మారేడు దళం పెట్టి దాని మీద దీపం వెలిగించడం వల్ల ఆ శివుని యొక్క అనుగ్రహం మీ మీద ఎల్లవెళ్ళ సంపూర్ణంగా ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేసి మీ మనసులో ఉన్న కోరిక తలుచుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా వివాహం కాని వారు, ఆడపిల్లలు మంచి భర్త కావాలని, లేదు అంటే మగపిల్లలు మంచి భార్య కావాలి అని కోరుకుని శివునికి కనుక అభిషేకం చేసినట్లయితే తప్పకుండా కూడా ఆ కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా గంధము, పుష్పము, దీపము, ధూపము, నైవేద్యము ఇలా ఇంట్లో కూడా పంచోపచార పూజ చేసుకొని తర్వాత శివాలయంలో కూడా అలాగే పూజ చేసుకుంటే చాలా మంచిది. శివుని ఫోటోకి గంధం బొట్టు పెట్టిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టకుండా ఉంటే చాలా మంచిది. ధూపం, సాంబ్రాణి పొగ కూడా వేస్తే శివునికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన సంతృప్తి చెందుతాడు. మీరు పుష్పాలు వచ్చేసరికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసినట్లయితే చాలా మంచిది. లేదు అంటే గన్నేరు పూలతో కానీ పూజ చేసినట్లయితే శివునికి చాలా ఇష్టము. తుమ్మి పూలతో కూడా శివునికి పూజ చేస్తే చాలా మంచిది. ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తమలపాకు మీద మారేడు దళం పెట్టి దీపారాధన కనుక చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శివునికి పెట్టే నైవేద్య విషయానికి కనుక వచ్చినట్లయితే లేదు అంటే ఎండు ద్రాక్ష, లేదు అంటే అరటిపళ్ళు ఏదైనా సరే మనకి అందుబాటులో ఉన్నది నైవేద్యంగా సమర్పించి ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇలా పగలంతా కూడా మీరు ఉపవాసం ఉండి రాత్రి భోజనం అనేది చేయవచ్చు. ఈ రోజున సాయంత్రం పూట చంద్రుడిని పూజించటం కూడా చాలా మంచిది. అలా చేయటం వలన చంద్రునికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నట్లయితే మనసుకు సంబంధించిన కారకుడు చంద్రుడు కాబట్టి మన మనసు బాగోకపోయినా సరే ఇలా చేసినట్లయితే మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఈ రోజున నైవేద్యంగా పలహారాలు సమర్పించి ఏమీ లేదు అంటే ఒక గిన్నెలో పాలు అయినా సరే పెట్టి నైవేద్యంగా సమర్పించి ఆ పాలుని మీరు తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఈ విధంగా చేసిన తర్వాత మీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ రోజున ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా జపించుకుంటూ మనసులో ఉండాలి. లేదు అంటే 108 సార్లైనా కనీసం ప్రశాంతంగా కూర్చుని అలా అనుకోవటం వలన ఎంతో పుణ్యంతో పాటు మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి. ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం వస్తుందో మీరే ఆలోచించండి. అంత చక్కటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. అంతేకాకుండా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని కూడా
నిత్యం జపించుకుంటూ ఉండటం చాలా మంచిది. అంతేకాకుండా నందిని తాకి నంది చెవిలో మీ కోరికను చెప్పుకుంటే కూడా మీ కోరిక చక్కగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగంలో, వ్యాపారంలో లాభాలు రావాలి అన్నా, ప్రమోషన్లు కావాలి అన్నా, శాలరీ పెరగాలి అన్నా, అప్పులు తీరిపోవాలి అన్నా, ఇట్లా ఏదైనా సరే మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. ఇక దీపం విషయానికి వచ్చినట్లయితే మీ ఇంట్లో అవ్వచ్చు, లేదు అంటే శివాలయంలో అయినా సరే ఒక చిన్న బెల్లం ముక్క దీపంలో వేసినట్లయితే మారేడు దళము మీద మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి వేసి మీ ఇష్టాన్ని బట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి చిన్న పుణ్యంతో పాటు అలా వేయటం వల్ల జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా బెల్లం వల్ల అఖండ రాజయోగం కూడా మీకు ప్రాప్తిస్తుంది. బెల్లం మన ఇంట్లో దీపారాధనలో వేసి చేయటం వల్ల మీరు ఏదైనా భూములు కానీ అంటే కొంతమంది సొంతిల్లు కట్టుకోవాలనుకునే వారైనా సరే, ఏదైనా ఆస్తులు కొనాలి అనుకునే వాళ్ళైనా సరే, గృహాలు కట్టుకునే యోగం కావచ్చు, ప్రమోషన్ అయినా, వివాహం కానీ, ఏదైనా సంతానం లేకపోవటం ఇలాంటి ఎటువంటి సమస్య అయినా సరే అలా దీపంలో బెల్లం పెట్టి వెలిగించినట్లయితే ఏ కోరిక అయినా తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే దైవం తలుచుకుంటే జరగదు అనేదే ఉండదు. కాబట్టి బెల్లం వేసి దీపం వెలిగించటం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది బాగా కలుగుతుంది. మీరు ఆర్థికంగా బాగా స్థిరపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న బెల్లం ముక్కను మీరు దీపంలో వేసి వెలిగించండి. ప్రత్యేకంగా ఈ మాస శివరాత్రి రోజున మీ సుడి తిరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెల్లం ఏంటంటే బంగారంతో సమానం కాబట్టి మీరు బంగారం కొనుగోలు చేసుకోవచ్చు, భూములు కొనుగోలు చేసుకోవచ్చు, పొలాలు, గృహ నిర్మాణం, అపార్ట్మెంట్ అయినా సరే, వాహనాలైనా ఏదైనా సరే, కోరిక ఏదైనా సరే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అంతేకాకుండా జాతకంలో ఉన్న దోషాలు మొత్తం పూర్తిగా తొలగిపోతాయి. అఖండ రాజయోగం పడుతుంది అనటంలో అసలు సందేహమే లేదు. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా దీపారాధన చేసినప్పుడు దీపంలో ఒక చిన్న బెల్లం ముక్కను వేయండి. అలాగే మారేడు దళం మీద పెట్టి దీపం వెలిగించండి. ఇలా చేయటం వలన ఖచ్చితంగా శివపార్వతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం, ఆశీర్వాదము అనేది మీకు ఎల్లవేళలా ఉంటుంది. అంతేకాకుండా మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఆ శివుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి. ఎందుకంటే మహాశివుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన నమ్మిన వారికి మనస్ఫూర్తిగా ఎవరైతే అయ్యా శివయ్య అని చెప్పి పిలుస్తారో వారిని ఆ తండ్రి ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు. కాబట్టి మీరు నమ్మకం ఉంటే కనుక ఎంత ఖర్చు చేశామో అన్నది ముఖ్యం కాదు, మనం ఎంత మనస్ఫూర్తిగా ఆ తండ్రిని నమ్మామో అనేది ముఖ్యము. బెల్లం ముక్కను పెట్టామా, ఇట్లా ఏదైనా సరే మీరు చేసేటువంటి ఖర్చుని బట్టి కాకుండా, ఆర్భాటాన్ని బట్టి కాకుండా, స్వచ్ఛమైన మనసును బట్టి ఆ శివయ్యను పూజించండి. ఆయన అనుగ్రహానికి పాత్రలు కండి. ఇలా చేయటం వల్ల మీ జాతక దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఉదయం లేదా సాయంత్రం ఏదో ఒక పూట అయినా సరే ఇలా ఖచ్చితంగా పూజ చేయడానికి ప్రయత్నించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.